వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షునిగా శ్రీరామ్ రామచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప అధ్యక్షులుగా జన్నుస్వామి, కుర్న వెంకటేశ్వర్లు, వెంకన్న మహాదేవుని జగదీష్, ప్రధాన కార్యదర్శిగా మట్టా దుర్గా ప్రసాద్, కోశాధికారిగా కోదాటి గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీగా బొమ్మకాని సతీష్, చింతనూరి రాజు, 13 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ పదవికి 2 అభ్యర్థులు పోటీలో నిలబడగా 2 అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. 269 ఓట్లకు 153 ఓట్లు పోలయ్యాయి. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అభ్యర్థి మట్టా దుర్గా ప్రసాద్ 118 ఓట్లను సాధించడంతో ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మట్టా దుర్గా ప్రసాద్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, ఎన్నికల అధికారులు రంగనాథ, నితీష్, పూర్ణ, వి సుధాకర్, సీనియర్ నాయకులు గడ్డం కేశవమూర్తి, పిన్నా శివకుమార్, హనుమకొండ జిల్లా కార్యవర్గం, వరంగల్ ఐజేయు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి గారు మరియు సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రామచంద్ర గారు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు, మనకు ముఖ్య అతిథిగా మన సంఘానికి ఆయుపట్టు ఊపిరిగా కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘం ఈ స్థితిలో ఉంది అంటే ఒక మూల స్తంభంగా అని చెప్పుకోవడానికి ఆదర్శంగా తీసుకునే మన అతిథి రాష్ట్ర అధ్యక్షులు వీరహత్ అలీ గారు మాట్లాడతారు. అధ్యక్షుడు, ఆత్మీయ మిత్రుడు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రామచందర్ గారు, కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారు, వేదికపై మన ఈ జిల్లా ఆహ్వానం మేరకు మాతో పాటు ఈ సమావేశానికి చాలామంది సీనియర్లు, వరంగల్ యూనియన్కి ల్యాండ్ మార్క్స్, ముఖ్యంగా మిత్రుడు కేశవమూర్తి గారు, అలాగే కార్యదర్శి మన తోట సుధాకర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుమాధవ్ గారు, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు గారు, సదయ్య గారు, నేను మాతో పాటు సభలో మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఖమ్మం నుండి, నేను హైదరాబాద్ నుండి మీ మధ్యలోకి రావడం జరిగింది. మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఇది చాలా సంతోషకరం. ఏంటంటే ఒక మంచి ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో మీరు ఈ సభకు రావడం అందరూ సంతోషకరమైన పరిణామం. కానీ ఇది స్ఫూర్తిగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఈ స్ఫూర్తి, ఈ చైతన్యం, ఈ ఐక్యత వివాదాల వైపు ఎట్టి పరిస్థితిలో దారి తీయకూడదు అని చెప్పి నేను సభాముఖంపై కోరుతున్నా. నాకన్నా ముందే మిత్రుడు కేశవమూర్తి చెప్పారు, ఎన్నికలు అనగానే ఏదో గుమిగూడి ఏదో కొంతమంది ఫ్యాషన్ కోసమో, లేక మరికొంతమంది ఏమో ఒక స్టేటస్ కోసమో, ఒక విజిటింగ్ కార్డు కోసమో, ఒక లిటరేటివ్ కొట్టుకోవడానికో మాత్రం ఎన్నికలు ఉపయోగపడరాదు. పూర్తిగా సంఘానికి అంకితమై సంఘం కోసం, మిత్రులు కొద్దిగా ఆపండి బాబు, హలో, రోబోని నమ్ముకున్నటువంటి ఈ 100 మంది జర్నలిస్టుల కోసం ఏ త్యాగాన్ని కూడా వెనుకాడము అని పూర్తిగా నిర్ణయించుకునే వాళ్ళే దయచేసి ఎన్నికలలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పదవులు తీసుకొని మహాసభ రోజు హడావుడిని చేయకూడదు. మహాసభ అయిపోయిన తర్వాత నేను చెప్పిన పద్ధతుల్లో నడవడి ఉండకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన సంఘానికి మరికొద్ది నెలల్లో 70 ఏళ్లలోకి అడిగి పెడుతున్నటువంటి శుభ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఒక అంకిత భావం, చిత్తశుద్ధి, త్యాగాలు, పోరాటాలు, ఈ దృక్పథం, ఈ స్వభావం ఉన్నటువంటి నాయకత్వాలు పనిచేసి
క్రమశిక్షణతో సంఘాన్ని 70 ఏళ్ళు మోసుకొచ్చినటువంటి చరిత్రను మీరు మర్చిపోవద్దని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆ చరిత్ర ఉండేపటికే, ఆ క్రమశిక్షణ మన సంఘంలో ఉండేపటికే 70 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. 70 ఏళ్ళు అడుగు పెట్టడమే కాదు, చెక్కు చెదరకుండా భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా అగ్రస్థానంలో మనం నిలబెట్టుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా ఇవాళ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ బొడుగు కింద ఉన్న సంఘాలలో నంబర్ 1 గా నిలిచింది మన సంఘం. ఇవాళ టీయూడబ్ల్యూఏ ఐజేయు వరంగల్ జిల్లా శాఖ ఎన్నిక జరిగింది. దీంట్లో అధ్యక్షుడు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, డీసీ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శికి హోరాహోరీగా పోటీ జరిగింది. ఇందులో 85 ఓట్ల మెజారిటీతో మట్ట దుర్గాప్రసాద్ వెలగండ్ల అజయ్పై విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్రీరామ్ రామచందర్, కోశాధికారిగా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. మిగిలిన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ ఎన్నికలన్నీ కూడా ఎన్నికలు మొత్తం సక్సెస్ చేయడానికి సహకరించిన తోటి ఏఆర్ఓలకి, ఆ తర్వాత మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రధానంగా ప్రెస్ క్లబ్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి బుల్లాటి దయాతో పాటు మిగిలిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం.